21వ రోజు కంప్లీట్ మ్యాన్లో మహాభారత యుద్ధంలో కృష్ణుడు అర్జునుడికి ముందే చెప్పాడు, నేను వీళ్ళందరినీ ముందే చంపాను, నువ్వు కత్తి తిప్పితే చాలు, నిమిత్త మాత్వ భవ అర్జున అని. అలాగే కాస్మిక్ గవర్నమెంట్ ప్లాన్ చేసిన ఇక్కడ ఈ భూమండలంపై యాక్ట్ చేయవలసిందంతా భౌతికంగా సశరీరమైన మనమే, ముఖ్యంగా పిరమిడ్ మాస్టర్లమే. కాస్మిక్ గవర్నమెంట్ అంటే శ్రీకృష్ణుడు, పిరమిడ్ మాస్టర్లు అంటే అర్జునుడు. యుద్ధాయ కృత నిశ్చయాతో ధ్యాన ప్రచారం చెయ్యవయ్యా. కాస్మిక్ గవర్నమెంట్ ఆదేశానుసారం యుద్ధం చేయవలే. ఈ మహాభారత యుద్ధం ఆట ఆగదు. మనం పని చేయకపోయినా జరగవలసింది జరగకుండా ఆగదు. పిరమిడ్ మాస్టర్లు ముసుగు తన్ని పడుకుంటే మరొకడు ఆ పనిని చేయవలసిన పనిని చేస్తాడు. రాఘవరావు చేయకపోతే మోహన్ రావు చేస్తాడు. ఇంకా మిగిలిపోయిన 7 సంవత్సరాలు, 25 సంవత్సరాల్లో 18 సంవత్సరాలు గడిచిపోయాయి. అంటే మహాభారత యుద్ధంలో 12 రోజులు గడిచిపోయాయి. భీష్ముడు, ద్రోణుడు అంతా చనిపోయారు. ఇంకా 7 రోజులు మిగిలాయి. జరగవలసింది కొంచెమే, కష్టపడవలసిందంతా వాస్తవానికి ఇంతవరకు 18 సంవత్సరాల్లోనే అయిపోయింది. ఇంకా మన ముందు కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ధ్యాన మహాయజ్ఞాలు, ధ్యాన విజయోత్సవాలు. 1999 గురువు గారి పిలుపు, ధ్యాన ప్రచారం చేద్దాం, జ్ఞాన సామ్రాజ్యాన్ని స్థాపిద్దాం. సమాధి కట్టవలసిన సమయం, ధ్యాన సమాధికి కిరీటం పెట్టవలసిన సమయం ఆసన్నమైంది. రండి, కదలి రండి, నూతన ఆధ్యాత్మిక శకానికి నాంది పలుకుదాం. ఆధ్యాత్మిక పెను తుఫాను ఆంధ్ర రాష్ట్రాన్ని ముంచెత్తుతూ ఉంది. అందరం పునీతులవుదాం. ఈ దేశాన్ని సంపూర్ణంగా ఆధ్యాత్మిక వెలుగుతో నింపుదాము. ఈ భూమండలాన్ని ధర్మ ప్రతిష్టాపనతో పులకింపచేద్దాం అని ధ్యానులకు పిలుపునిచ్చారు. 1999 డిసెంబర్లో ప్రారంభమైన ధ్యాన మహాయజ్ఞాలు ధ్యానానికి పుట్టినిల్లైన కర్నూలులో 3 సంవత్సరాల పాటు అత్యంత వైభవంగా జరిగాయి. 2002 డిసెంబర్లో ధ్యాన మహాయజ్ఞం మహాశక్తి క్షేత్రమైన విజయవాడలో జరిగింది. 2003 తిరుపతిలో జరిగింది. ఈ ధ్యాన యజ్ఞాల ఫలంగా ధ్యానాంధ్రప్రదేశ్ పూర్తి కావటంతో 2004 డిసెంబర్లో సికింద్రాబాద్లో ధ్యాన విజయోత్సవాల పేరుతో సంబరాలు జరిగాయి. 2005లో కర్నూలులోనూ, బెంగళూరులోనూ, 2006లో షిరిడీలోనూ జరిగాయి. 2007 తిరువణమలైలో, 2008 బెంగళూరులోనూ, 2009 శ్రీశైలంలోనూ జరిగాయి. 2010 మొదటి ధ్యాన మహాచక్రం అమరావతిలోనూ, 2011 రెండవ ధ్యాన మహాచక్రం విశాఖపట్నం సింహాచలంలోనూ జరిగాయి. బ్రహ్మర్షి పత్రిజీ గురించి కొందరు ప్రముఖ మాస్టర్ల మనోగతం. 1990 డిసెంబర్ 30 తెల్లవారుజామున శ్రీ బివి రెడ్డి గారి ధ్యానంలో వచ్చిన ఒక అద్భుతమైన సూచనే పత్రిజీ ఒక మహోన్నత వ్యక్తిగా గుర్తించి లోకానికి పరిచయం చేయటానికి దోహదపడింది. దీని గురించి శ్రీ బివి రెడ్డి గారు మాట్లాడుతూ, ఆ రోజు తెల్లవారుజామున ధ్యానంలో కూర్చున్నప్పుడు నా ఎటర్నల్ మాస్టర్ ఫలానా వ్యక్తిని నేను ఊహించని పరిణామంలో పరమహంస యోగానంద కనపడి నేనంటే ఏమిటి, నేనెందుకు జన్మ తీసుకున్నానో, దీని సార్థకత ఏమిటి అని నా గురించి నాకు మొట్టమొదటిసారిగా తెలియజేసిన ఆ వ్యక్తి, ఆ మహానుభావుడు హీ ఈజ్ నన్ అదర్ హనుమాన్ అని ఈ మధ్యనే తెలుసుకోగలిగాను. ఆ క్షణంలో నేను ఒక మూర్ఖపు ప్రశ్న అడిగాను. ఇంతటి మహానుభావులు, శక్తివంతులు, జ్ఞానులు, ధ్యానం యొక్క విశిష్టత తెలిసిన వారు, ధ్యానాన్ని ఒక ప్రక్రియగా మీరు ఎందుకు దాంట్లో పూర్తి నిమగ్నం కాకూడదు అని ఆయన అన్నప్పుడు, ధ్యానంలో కూర్చుని ఒక్కసారిగా తన విశ్వరూపాన్ని ఒక క్షణకాలంలో స్వయంగా హనుమాన్ దర్శనాన్ని నాకు కలిగించారు. ఆ రోజే అనంతమైన శక్తి నాకు వచ్చింది. అప్పటి నుంచి దాదాపు 45 రోజుల దాకా చేస్తున్న ప్రక్రియ, సెంటును రప్పించాలనే ప్రక్రియ. ఆ రోజులు మామూలుగానే పూజా రూమ్లో కూర్చొని పై రూమ్లోని సెంటు చేతిలోకి రావాలనే థాట్ పవర్ ఉపయోగించగానే వెంటనే చెయ్యంత సెంటుతో తడిసిపోయింది.
ఆ సెంట్ అలా రావడంతో నాకు ధ్యానం మీద అపార నమ్మకం కుదరడం, పత్రిజీ సూచించిన ధ్యాన పద్ధతి చాలా సులభమైనదని తెలియటం జరిగిపోయింది. ఇది ప్రపంచానికి చాటి చెప్పదగింది అని మొదటిసారిగా నమ్మకం కుదిరింది. శ్రీమతి స్వర్ణమాల పత్రి గారు ఒక మహాపురుషుడి భార్యగా తాను ఎన్నో ఘర్షణలకు లోనై నేను నాది అనే వాటిని చంపేసి ఎవ్వరు నా వాళ్ళు కాదు, నాకు నేను అని అర్థమయ్యి ఏదీ లేని ఏమీ లేని స్థితిని నన్ను తీసుకెళ్లి జీవన్ముక్తికి రాచబాట వేసింది పత్రి గారి సాంగిత్యం, సహచర్యం. ఇప్పుడు శ్రీమతి సుధా కోడూరు గారు పత్రి గారి అక్కయ్య గారండి. నేను హైదరాబాద్ క్లాస్కి వెళ్ళినప్పుడు ఈ మేడం వచ్చారు. అలానే ఈ మేడంతో పాటు డాక్టర్ ఇందిరా గారు, ఇంకొక మేడం పేరు ఎప్పుడు గుర్తురారండి. ఆ మేడం కూడా, వీళ్ళందరూ అప్పుడు బాగా సీనియర్ మోస్ట్. వీళ్ళు చూసి నేను చాలా కొత్తలు అప్పుడు. కొంచెం ఫస్ట్ ఎలా ఇంతమంది ముందు అనుకున్నా, కానీ చెప్పేది నేను కాదు కదా. స్టార్ట్ అయింది, ఎండ్ అయింది. మేము ఫుడ్ తీసుకుంటున్నప్పుడు ఈ మేడం తన ప్లేట్ తీసుకొచ్చి నా దగ్గర కూర్చొని, ఎంత బాగా చెప్పావమ్మా, చాలా బాగా చెప్పారు మీరు అన్నారు. ఆ మేడం పత్రి గారి సిస్టర్ అని తెలుసండి. నేను ఒక ట్రాన్స్లో ఉన్నానో మరి అంతటా అలాగా నా దగ్గరకు వచ్చి అభినందించటము, నన్ను మాట్లాడించటం వల్ల నేను థ్యాంక్ యూ మేడం అన్నాను. కానీ ఆమె ఎక్స్పెక్ట్ చేశారు నేను ఏదైనా మాట్లాడతానని. కూర్చున్నారు కొంచెం సేపు. ఎంత మూర్ఖత్వమో చూడండి మాస్టర్స్. ఏమీ మాట్లాడలేకపోయాను నేను. తర్వాత అలా కూర్చొని తనకి తాను వెళ్ళిపోయారు. అప్పుడు అనిపించింది ఏంటి నేనేం మాట్లాడలేకపోయాను అని. ఎన్నో ధ్యాన మహాచక్రాల్లో తనకి తను కామ్గా కూర్చుంటారు, ధ్యానం చేస్తూ అలా వెళ్ళిపోవటం కూడా నేను చూస్తూ ఉండేదాన్ని. నిజంగా చాలా గొప్ప మాస్టర్ అండి. సో శ్రీమతి సుధా కోడూరి గారు ఏం చెప్తున్నారో చూద్దాము. పత్రిజీ నుంచి తాను నేర్చుకున్న వాటి గురించి సుధా గారు చెప్తూ, పత్రి గారి ద్వారా ఆధ్యాత్మిక నౌకలో ప్రయాణించడం మొదలుపెట్టిన నాటి నుంచి క్రమంగా నాలో చిన్నప్పటి నుంచి ఉన్న నాకు నచ్చని గుణాలన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోవటం మొదలుపెట్టాయి. పత్రిజీ 24 క్యారెట్ల మేలిమి బంగారం గని, బంగారపు కొండ. ఆ బంగారు గనిలో నుంచి, బంగారు కొండలో నుంచి ఎంత పంచిపెట్టినా తరగని గని అది. పత్రిజీ గొప్ప సూపర్ స్టార్, ఆధ్యాత్మిక పూర్వయోగి అని. ఆనాపానాసతి అంతటి సులభమైన విధానం ఇంకా వేరేదీ లేదు అని నేను తెలుసుకున్న అనుభవ జ్ఞానము. డాక్టర్ న్యూటన్ గారు నా మెడిసిన్ చదువుతో పాటు మెడిటేషన్ని కూడా రంగరించి ఈరోజు ఒక సంపూర్ణమైన డాక్టర్గా కావటానికి పత్రి సార్ చాలా సహాయం చేశారు. నిజానికి పత్రి సార్ ఓ ఆత్మజ్ఞానిగా అంటే ధ్యానిగా కాకుండా అతను ఒక సంపూర్ణమైన డాక్టర్ అన్న పత్రి గారి మాటతో నేను ఏకీభవిస్తున్నాను. ఒకరి మెప్పు కోసం కాకుండా ఆత్మానుభూతికి సాక్షిగా ఆయన ఎప్పుడూ నిలబడ్డారు. క్రితం అనేక జన్మల్లో కూడా నాకు ఆయన మార్గదర్శకులు. అప్పుడు ఇప్పుడు ఆయనకు ఆయనే సాటి. వైజే శర్మ పత్రి గారిలో నాకు నచ్చిన గుణం ఏంటంటే ఆయన తాను అనుకున్నది సాధించటంలో ఎంతటి ఒడిదుడుకులు వచ్చినా లెక్క చేయని తనాన్ని, మరి ఆయన జీవితాన్ని గమనిస్తే తెలుస్తుంది. ఆయన ఆపాదమస్తకం జ్ఞానమూర్తిగా వెలసిల్లడానికి తమ జీవితాన్నే పణంగా పెట్టారని తెలుస్తుంది. ధ్యాన ప్రచారానికి కంకణం కట్టుకున్న జీవన్ముక్తుడు, మరి అందరినీ బుద్ధులుగా మలుస్తున్న బుద్ధుడి ఈయన రంగా. ఆయనతో నా అనుభూతులు ఒక్కసారి చెప్పలేనివి, ఎంత చెప్పినా అంతం కానివి. ఇహంలో పరమలో కూడా ఆయనే నా మార్గదర్శకులు. ఒక యోగిగా, ఆత్మజ్ఞానిగా, నా ఊహకు కూడా అందనంత జ్ఞానమూర్తి ఆయన ఒక పర్ఫెక్ట్ ఎన్లైటన్మెంట్ మాస్టర్. ఇటువంటి వారినైనా ధ్యానులుగా, దివ్యులుగా మలచగల రమ్యమైన శిల్పి నా గురుదేవులు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ. ద్వారకానాథ్ నేను ధ్యాన సాధన చేస్తున్నప్పుడు ఆకాశిక్ రికార్డ్స్ వెరిఫై చేసి సుభాష్ లైఫ్ డిజైన్ ప్రకారం ఇంకో సంవత్సరం తర్వాత స్పిరిచువల్ లైఫ్ ప్రారంభిస్తాడని చెప్పాను. అయితే ఆయన మరుసటి ఉదయం నుండి స్పిరిచువల్ లైఫ్ మొదలుపెట్టారు.
మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలనే దానికి ఆయన ఒక ఉదాహరణ. నిజానికి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆయన ఒక మూల విరాట్. బుద్ధుడిలాగే కర్మయోగి, జ్ఞాని, సిద్ధుడు, సుభాష్. ఎప్పుడు ఎవరిని ఇలా చెయ్యి అని ఆదేశించరు. ఆయన ముందు ఆచరించి ఇతరులకు ఆయనను అనుసరించేటట్టు చేసుకునే ఆచార్యులు. జ్ఞానేందర్. నేను ధ్యానం చేసే మొదట్లో ఆయన్ని ఎంతో సతాయించేవాణ్ణి. అప్పట్లో ధ్యానం విలువ సరిగా తెలియక ఆయన్ని తప్పించుకు తిరిగేవాణ్ణి. పత్రిజీ ఎంతో ఓపిగ్గా నేను చెప్పినట్లు ఆడేవారు, వినేవారు, చేసేవారు, మార్గం సూచించేవారు, ఏ పుస్తకాలు ఎప్పుడు చదవాలో చెప్పేవారు. ధ్యానంలో ఇబ్బందులు వస్తే ఓ మంచి మిత్రుల్లా అండగా నిలిచేవారు. నేను ఈరోజు ఈ స్థితిలో ఉండటానికి ఆయనే కారణం. నాలో పెరుగుదలకు ఆయన ఓపిగ్గా ఎదురు చూశారు, చూస్తున్నారు. ఆయన నన్ను కూడా ఓ బుద్ధునిలా తనకు నచ్చిన రీతిలో మలుచుకున్నారు. ప్రతాప్ రెడ్డి. పత్రి గారు ఒక కారణలోకవాసి, మహాజ్ఞాని, సిద్ధుడు, బుద్ధుడు. మామూలు కళ్ళల్లో ఆయన అంతు చిక్కరు. మూడో కంటితో ఆయన అవగతమవుతారు. జీవితంలో, శరీరంలో ఉండగానే విముక్తిని కైవస్యం చేసుకున్న జీవన్ముక్తులు. గుణకర్ రెడ్డి. నాకు చిన్నప్పటి నుంచి దేవుడి ఉనికి మీద, అతీంద్రియ శక్తుల మీద చాలా ఆసక్తి ఉండేది. అసలు అవన్నీ నిజమేనా, లేక భయం, భక్తి కోసం మనుషులు పెట్టుకున్న మూఢనమ్మకాలేనా అనే సందేహం వచ్చేది. యోగులు కథలు, మరణానంతర జీవితాలు, ఇలా ఏదో ఒకటి నన్ను అనుక్షణం వెంటాడుతూ ఉండేవి. పత్రిసర్ ఆగమనంతో అన్ని సందేహాలు స్వానుభవంతో మటుమాయమయ్యాయి. తల పగలుగొట్టుకునే ఆధ్యాత్మిక సందేహాలను ఆయన ఇట్టే పరిష్కరించేవారు. ఆధ్యాత్మిక ప్రగతి సాధించటంలో ఆయన ఎలా సహకరిస్తారంటే ఎప్పటికీ శారీరకంగా, సూక్ష్మపరంగా పక్కనే ఉంటారు. ఇప్పుడు జీవితంలో టెన్షన్, కష్టాలు, ప్రాబ్లమ్స్ అన్నీ సరదాగా కనిపిస్తున్నాయి. ఈ సరదా యోగి సాంగిత్యంలో. వీరారెడ్డి. పత్రి గారు నాకు మోక్షప్రదాత ఇలా అంటే ఒకవేళ ఎదురుగా పత్రిసర్ ఉంటే నన్ను ఓ గుద్దు గుద్దుతారు. నేనేంటయ్యా నీకు మోక్షాన్ని ఇచ్చేది, నీ చావు నీది, నాకేం పని లేదనుకున్నావా, వెధవ డైలాగులు నువ్వును అని చమత్కారంగా విసుక్కుంటారు భౌతికంగా. ఆ పైన ధ్యానంలో సూక్ష్మ శరీరంతో నన్ను చక్కదిద్దుతూ ఆత్మజ్ఞానాన్ని సాధన చేయిస్తారు. ఆయన్ని చూస్తే టెంకాయలాగే కనిపిస్తారు. బయటికి ఎంత గట్టో, లోపలికి వెళితే ఎంతటి తీయని నీళ్లు. ధ్యానంలో అంతర్ముఖులు వారికే ఆయన తత్వం అర్థమవుతుంది. ఏ గురువునైనా బాహ్యంగా చేసుకోవటం ఎంత కష్టమో ధ్యానంలో అవగాహన అంత సులభం. గడుగడుగున ఆయన ఆధ్యాత్మిక సహాయం చెప్తే అర్థమయ్యేది కాదు. ఎవరికి ధ్యానంలో కూర్చొని తెలుసుకోవలసిందే. యుగంధర్. రాబోయే కాలమంతా చాలా ముఖ్యమైనది, విలువైనది. ప్రతి క్షణము అవేర్గా ఉంటూ ధ్యానం చేయిస్తూ ఆధ్యాత్మికతలో నిమగ్నమై ఎవరైతే ఉంటారో వారిదే రాబోయే కాలం. వాళ్ళు మాత్రమే నిలబడతారు, మిగతా అందరూ వాష్ అవుట్ అవుతారు. ఎవరికి వారు సెలెక్ట్ చేసుకునే సమయం ఆసన్నమైంది. ఆక్సిక్ షిఫ్ట్ దగ్గరైపోయింది. ఈ సమయంలో పత్రిసర్ లాంటి పర్ఫెక్ట్ మాస్టర్ మార్గదర్శకత్వం అందరికీ చాలా చాలా అవసరం. నాబోటి వాళ్ళని స్థితికి తీసుకువచ్చిన మరి ఎంతో మందిని ధ్యానోన్ముఖులుగా మలుస్తున్న నిరంతర ధ్యానహాలికుడు పత్రిసాబ్. మేమంతా మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఓ స్వామీజీ, హ్యాట్స్ ఆఫ్ టు యూ పత్రిసాబ్. రియల్లీ అండి, హ్యాట్స్ ఆఫ్ టు యూ పత్రిజీ. థ్యాంక్ యూ. పాల్ విజయ్ కుమార్. పత్రిసర్తో గడిపిన అన్ని జన్మల్లో ఆయన మాస్టర్జీ పర్ఫెక్షన్ అత్యద్భుతం. ఈరోజు ఆయన గురించి చెప్పేదానికంటే ఆయన జీవించే జీవితమే ఓ సంపూర్ణమైన, సహజోపేతమైన జ్ఞానయుగానికి ప్రతీక. ధ్యానయుగం మొదలయ్యే రోజు ఇంకెంతో దూరంలో లేదు. డి రేవతి దేవి గారు. పత్రిజీ ప్రతి ఒక్కరిని తన వాళ్ళుగానే భావించి వారి ఆధ్యాత్మిక ప్రగతికి రాచబాట వేస్తుంటారు. 2004వ సంవత్సరంలో శ్రీ దత్తాత్రేయుడు షిరిడి సాయి రాఘవేంద్ర స్వామి యొక్క కృపా కటాక్షం వల్ల మార్గదర్శి బ్రహ్మర్షి పత్రిజీ గారి ఆచార సాంగిత్యం లభించింది. తద్వారా ఆయన వద్ద నేర్చుకున్న సంస్కారం ప్రాపంచిక జీవితం ఎలా జీవించాలనే కళను నేర్పించింది.
నవంబర్ 5వ తేదీ వైజాగ్లో సార్ క్లాస్ అయిన తరువాత శ్రీ అప్పాజీ గారింటో కంప్లీట్ మ్యాన్ బుక్ కరెక్షన్ వర్క్ నాకు శ్రీ వెంకట అప్పలనాయుడు గారికి అప్పజెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. కంప్లీట్ మ్యాన్ అంటే పూర్ణ పురుషుడు. అటువంటి యోగి గురించి అన్ని కోణాల్లో పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి మేడం స్వర్ణమాల పత్రి గారు కదా, నాకెందుకు చెప్పారు అని అనుకున్నాను. కానీ బుక్ వర్క్ మొదలుపెట్టినప్పటి నుండి పత్రి మేడంతో హాస్టల్ కనెక్షన్ ఏర్పడి సంస్కృత భాష ద్వారా గత జన్మల్లో పత్రి సార్తో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ ఇది నువ్వే చెయ్యాలి అని మెసేజ్ ఇచ్చారు. ఈ బుక్ వర్క్ చేస్తున్నప్పుడు నేను పొందిన జ్ఞానం నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. ప్రతి ఒక్కరిలో దైవ గుణాలు, రాక్షస గుణాలు ఉంటాయి. ఈ రాక్షస గుణాలంటే అరిషడ్ వర్గాలను ధ్యానంలో కరిగించుకొని దైవత్వాన్ని పొంది ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ దివ్య ఆత్మ స్వరూపులుగా మారి ఏకత్వం సాధించి ప్రేమ, నమ్మకము, పరస్పర సహాయ సహకారాలు అందించుకుంటూ ఈ భూమిని దివిగా మార్చాలనే సంకల్పంతో జన్మ తీసుకుని వచ్చిన దివ్య పూర్ణ పురుషుడు పత్రి సార్ అని తెలుసుకున్నాను. తద్వారా ఆయన చేస్తున్న పోరాటం వ్యక్తులపైన కాదని వారిలోని అరిషడ్ వర్గాలను మార్చటం పైనని అర్థమైంది. ప్రతి ధ్యానం ద్వారా అరిషడ్ వర్గాలను జయించి బుద్ధులుగా మారితే అదే ఈ కంప్లీట్ మ్యాన్కి మనందరం ఇచ్చే అత్యంత విలువైన బహుమతి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పత్రి సార్కి, పత్రి మేడంకి ఆత్మ ప్రణామములతో అందరికీ నా ధన్యవాదాలు. టి రేవతి దేవి, మేనేజింగ్ ట్రస్టీ, పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్, విశాఖపట్నం. సకల మానవాళి శ్రేయస్సును కాంక్షిస్తూ ధ్యాన శాకాహార జగత్ పరిసాధనకే తన్ని తాను మరిచి పరిగెడుతున్న ప్రీతయమ పత్రిజీకి ధ్యాన జగత్ మొత్తం శిరస్సు వంచి పాదాభివందనం చేస్తుంది. గురువులకే గురువు, జగద్గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీకి జన్మనిచ్చి వారికి తొలి ముద్దను తినిపించి తొలి మాటను పలికించి తొలి నడక నడిపించిన తొలి గురువు మాతృమూర్తి అమ్మ సావిత్రీదేవి. మాతృమూర్తి సావిత్రమ్మతో పత్రిజీ. మాతృమూర్తి సావిత్రమ్మ మాటల్లో నిజామాబాద్ జిల్లా బోధన్ శక్కర్ నగర్లో మేము నివాసం ఉంటున్న ఇంటి ముందు ఉన్న చిన్ని తోటలో కూర్చొని ఉన్న సమయంలో మా దగ్గరకు ఒక ఫకీరు వచ్చి, అమ్మ నీకు ఒక ముఖ్య విషయం చెప్తాను విను. సరిగా 11 నెలల తరువాత నీ కడుపును ఒక మహానుభావుడు పుట్టబోతున్నాడు అని జరగబోయే సత్యాన్ని వివరించి మరలా తన దారిని తాను వెళ్లిపోయాడు. ఆ ఫకీరు మాటలు సరిగా 11 నెలల తర్వాత అంటే తేదీ నవంబర్ 11, 1947 నాడు నిజమయ్యాయి. గురువులకే గురువు, జగద్గురువు అయిన సుభాష్ పత్రికి జన్మనిచ్చి నేను చరితార్థురాలనయ్యాను. శ్రీ సావిత్రమ్మ గారు తేదీ డిసెంబర్ 21, 2006న తమ 86వ ఏట దేహత్యాగం చేశారు. ఆ మాతృమూర్తి సావిత్రమ్మ గారు ఉన్నత లోకాల నుంచి తన ధ్యాన చక్రవర్తిని ఆశీర్వదిస్తూ తన కారణ జన్మను సార్థకం చేసుకుని సెలవు తీసుకున్నారు. సహధర్మచారిణి శ్రీమతి స్వర్ణమాల పత్రి గారి మాటల్లో, ఒక మహాపురుషుడి భార్యగా నేనెన్నో సంఘర్షణకు లోనై నేను నాది అనే వాటిని చంపేసి ఎవరు నా వాళ్ళు కాదు, నాకు నేను అని అర్థమై ఏమీ లేని స్థితికి నన్ను తీసుకెళ్లి జీవన్ముక్తికి రాచబాట వేసింది పత్రిగారి సాంగత్యం, సహచర్యం. ఒక మహాయోగి భార్యగా జీవించటం మహా దుర్భరమని, అదే ఒక మాస్టర్ గాని ధ్యానిగానై ఉంటే ఎంతో ఆనందంగా ఉండేదని అనుకునేదానను. నా జీవితంలో నేను పడిన ఆవేదన, అశాంతి, ఘర్షణలు అన్ని ధ్యానులను చూస్తే ఒక్కసారిగా తొలగిపోయేవి. ఒక తల్లిగా 2 పిల్లలతో అమ్మ అని పిలిపించుకున్న నేను నా పిల్లలకే పరిమితం కాకుండా ఈనాడు లక్షలాది మంది ధ్యానులతో అమ్మ అని పిలిపించుకునే అదృష్టాన్ని పొంది ఎంతో ఆనందాన్ని, తృప్తిని పొందుతూ ఉన్నాను. ఆధ్యాత్మిక స్థితిలో పత్రి గారు ఉన్నత స్థాయికి వెళుతున్న కొద్దీ మొదట్లో వారిని అర్థం చేసుకోలేక చాలా వేదనను అనుభవించాను. నేడు ఈ విశ్వం వికసిస్తుందని అర్థమైనప్పుడు కలుగుతున్న బ్రహ్మాండమైన అనుభూతిని మాటల్లో వర్ణించలేను. ఇప్పుడు అంతర్శాంతి మొదలై అనుభవిస్తున్న జ్ఞానము, ఆత్మజ్ఞానము, ఆనందము, బ్రహ్మానందము.
దట్ ఈజ్ అవర్ డాడీ. సంసారంలో నిర్వాణం సిద్ధాంతం ఆధారంగా ధ్యాన విద్యను ప్రపంచవ్యాప్తం చేస్తున్న ధ్యాన జగద్గురువు మన కంప్లీట్ మ్యాన్ మరి మేడం స్వర్ణమాల గారాల పట్టీలో పరిణిత పరిమళలు ఊహ తెలిసిన నాటి నుంచి ధ్యాన వాతావరణంలో పెరిగి పెద్దయి పత్రిజీ వద్ద నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. అవి అందరితో సరి సమానంగా మెలగటం, స్నేహానికి విలువనివ్వటం, గాసిప్స్ ప్రాపంచిక జీవితానికి సంబంధించినవైనా లేక ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించినవైనా సరే మాట్లాడకపోవటం, తమ గురువుల్ని గౌరవించటం మొదలైనవి. ఆధ్యాత్మిక జ్ఞానంతో పాటు ప్రాపంచికంగా ఎన్నో ఉన్నత విద్యల్ని అభ్యసించిన వారి కుమార్తెల వివాహాలు వారి అభిష్టాల మేరకు 1999 సంవత్సరం డిసెంబర్ 31 తేదీన కర్నూలు మున్సిపల్ గ్రౌండ్స్లో జరిగిన ధ్యాన యజ్ఞంలో శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారితో పెద్ద కుమార్తె పరిణిత వివాహం, 2010 డిసెంబర్లో మిహిర్ సంఘి గారితో ద్వితీయ కుమార్తె పరిమళ వివాహం ధ్యానులందరి సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగాయి. పరిణిత పరిమళ మాటల్లో ముఖ్యంగా ఆనాడు కర్నూలు చుట్టుపక్కల ఊళ్ళల్లో కేవలం ఒక్కరున్నా వారి కోసం ఆర్టీసీ బస్సులో వెళ్లి ధ్యానం క్లాసులు చెప్పి వచ్చిన అంకిత భావంతోనే ఈరోజు దేశం నలుమూలలకు మరియు విదేశాలకు కూడా వెళ్లి ధ్యానం క్లాసులు చెప్తున్న పత్రిజీని చూస్తే దట్ ఈజ్ అవర్ డాడీ, ఆయన ప్రపంచమే గర్వించదగ కంప్లీట్ మ్యాన్ అని ఆనందపడుతున్నాము అని చెప్తున్నారండి. నిజం చెప్పాలంటే వాళ్ళు రక్త సంబంధికులైనప్పటికీ వాళ్ళు అందరూ ఎంతో మంది ఆనందం పొందుతున్నప్పటికీ ఆత్మబంధువులమైన మనము నిజంగా పత్రిసర్తో వచ్చినందుకు ఇప్పుడు ప్రస్తుతం భూమి ఉన్న పరిస్థితిలో భూమి కోసం విశ్వ ప్రణాళికలో భాగస్వాములైనందుకు మనందరం కూడా పత్రిసర్కి ప్రణాళికకు సర్వులకి సమస్తానికి సదా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాము. మరి మన ప్రతి పుస్తకము అంటే ఇది 92వ పుస్తకం అండి. 93వ పుస్తకం సోమవారం నుండి మొదలు పెట్టుకుందామా. ప్రతి బుక్ని గూగుల్ డ్రైవ్ చేస్తూ పత్రిసర్ చెప్పారట, ముందు తాళపత్ర గ్రంథాలను ఎట్లయితే మనము వెతుక్కుంటున్నామో అలా ఈ బుక్స్ ఆడియోస్ని వెతుక్కుని వింటారటండి. అంతటి మహద్భాగ్యానికి నా స్వరాన్ని ఒక చిన్న సాధనంగా ఉపయోగపడటం నా జన్మ సుకృతం అని నేను అనుకుంటూ, సోదరులు నందకిషోర్ గారు గూగుల్ డ్రైవ్ ఎంత ఓర్పుగా చేస్తూ అందిస్తున్నందుకు వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.